Hi dear students, welcome back to NEET and channel. NEET 2024 రీనీట్ ఎగ్జామ్ ఎవరికైతే గ్రేస్ మార్కులు యాడ్ చేశారో వాళ్ళకి గ్రేస్ మార్కులు తీసేసి మళ్ళీ ఎగ్జామ్ అయితే పెట్టారు. ఇందులో సగం మంది రాశారు, సగం మంది ఆబ్సెంట్ అయ్యారు. ఆబ్సెంట్ అయిన వారికి గ్రేస్ మార్కులు లేకుండా వాళ్ళకొచ్చిన మార్క్స్ మాత్రమే ఇస్తారు. ఒకవేళ ఎగ్జామ్ రాసినట్లయితే ఇప్పుడు ఎన్ని మార్కులు స్కోర్ చేశారో అన్ని మార్కులు ఇస్తారు. మొత్తానికి 1563 మందికి మార్కులు అండ్ ర్యాంకులు మారబోతున్నాయి. సో మీరు రాయలేదు కాబట్టి మీ మార్కులు, ర్యాంకులు మారవా అని మీకు డౌట్ రావచ్చు. కానీ అవి మారతాయి. మొత్తం 24 లక్షల మంది ఎవరైతే ఎగ్జామ్ రాశారో ప్రతి ఒక్కరి మార్క్స్, ర్యాంక్స్ ఇప్పుడు కొద్దిగా అయినా ఎఫెక్ట్ అయ్యే అవకాశం అయితే డెఫినెట్‌గా ఉంటుంది. ఎందుకంటే ఒక 6గురు మొత్తంలో ఫస్ట్ ర్యాంక్ వచ్చారు. ఈ గ్రేస్ మార్కులు యాడ్ చేయడం వల్ల అవి పోతాయి. అండ్ అదేవిధంగా చాలామందికి మంచి ర్యాంకులు వచ్చుంటాయి. అవి కూడా పోతాయి. సో మొత్తానికి మీకు కాస్త మంచి ర్యాంక్ రావచ్చు. ఆ విధంగా అయితే మీ ర్యాంక్ మారబోతుంది. సో ఇప్పుడు మీరు చేయాల్సింది ఏంటి అంటే చూసే ముందైతే వీడియోని సీరియస్‌గా కౌన్సిలింగ్ కోసం చూసే స్టూడెంట్స్ వెంటనే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రతి చిన్న అప్డేట్, పెద్ద అప్డేట్ అన్నీ మన ఛానల్‌లో చాలా క్లియర్‌గా ఉంటాయి. సో వీడియోలోకి వెళ్ళినట్లయితే ఇప్పుడు అందరూ మళ్ళీ డౌన్లోడ్ చేసుకోవాలి. రీనీట్ ఎగ్జామ్ రాసిన వారి రిజల్ట్ 30 జూన్‌న వస్తుంది. అంటే రీనీట్ వాళ్ళదే కాదు, మొత్తం అందరిది రిజల్ట్ అదే రోజని ఇప్పుడు చెప్పుకోవచ్చు. సో అందరి రిజల్ట్ 24 లక్షల మంది రిజల్ట్ కూడా జూన్ 30 నాడు వస్తుంది. అంటే మీరు కూడా అందులో డౌన్లోడ్ చేసుకోవాలి. మళ్ళీ మీకు కూడా కొత్తగా వచ్చిన ర్యాంక్, కొత్తగా వచ్చిన మార్క్స్ అవే ఉంటాయి. ర్యాంక్ మారే అవకాశం అయితే డెఫినెట్‌గా ఉంటుంది. ఎందుకంటే ఈ 1563 మంది మీ ముందుండి ఉంటారు, మీ వెనకుండి ఉంటారు. అందరివి మారిపోతుంటాయి కాబట్టి కంప్లీట్‌గా మీ ర్యాంక్ కూడా కాస్త మారుతుంది. ఏదో పెద్ద మొత్తంలో మారదు, కాస్త మారుతుంది. హండ్రెడ్స్‌లో, థౌజండ్‌లో ఉండొచ్చు. సో అయితే మీరు కూడా ఈ ర్యాంక్ కార్డ్, ఈ స్కోర్ కార్డ్‌ని అయితే మళ్ళీ డౌన్లోడ్ చేసుకోవాలి. దాంతో మాత్రమే మీరు అన్నిటికీ అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. ఆల్ ఇండియా కోటా అయినా, స్టేట్ కోటా అయినా. సో ఇది మీకు జూన్ 30 నాడు ఆఫ్టర్‌నూన్ సెషన్‌లో వచ్చే అవకాశం ఉంది. exams.nta.ac.in అనే వెబ్సైట్, మీరు ఇంతకుముందు డౌన్లోడ్ చేసుకున్న వెబ్సైట్‌లోనే మళ్ళీ మీరు ఈ కొత్త స్కోర్ కార్డ్‌ని డౌన్లోడ్ చేసుకోవాలి. మీకు ఇప్పుడు అదే అఫీషియల్ అండ్ అదే మీకు ఇప్పుడు వ్యాలిడ్ అవుతుంది.